నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంటే 2014లో ఏపీ ప్రజలకు విశాఖపట్నాన్ని ఒక కేంద్రంగా చేస్తూ ఒక కొత్త రైల్వే జోన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే విభజన జరిగింది. ఆ తర్వాత విశాఖ రైల్వే జోన్ అనేది పట్టాలు ఎక్కలేదు, కేవలం పేపర్స్ మీద మాత్రమే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి చెందలేదు అనేది ప్రజల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న అసంతృప్తి. సో ఈ నేపథ్యంలో కీలకమైన విశాఖ రైల్వే జోన్ స్వరూపాన్ని ఇప్పుడు రైల్వే బోర్డు అయితే ఖరారు చేసింది. అరకుతో పాటు అత్యధిక ఆదాయం వచ్చే కేకే లైన్ని విశాఖ జోన్ కోల్పోయింది అనేసి ప్రస్తుతం వస్తున్నటువంటి వాదన. ఇందులో రెండు విషయాలు ఏంటి అంటే, ఇటు వైసీపీ ప్రభుత్వం మేమే విశాఖ రైల్వే జోన్ని తీసుకొచ్చామని చెప్తూ ఉన్నా, 2014 నుంచి 19 వరకు ఎందుకు అభివృద్ధి చెయ్యలేదు అనేది మొదటి క్వశ్చన్. దాని తర్వాత వచ్చినటువంటి ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత కూడా టీడీపీలో కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి టీడీపీ మంత్రులు ఉన్నా కూడా ఎందుకని దీన్ని అభివృద్ధి చెందలేదు అనేది ప్రధానమైన క్వశ్చన్. సో దీనికి సంబంధించి మనం ఈరోజు డిబేట్ చేద్దాం. సో మనతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారు జాయిన్ అయ్యారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి జగదీష్ గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ నమస్తే ఇద్దరికి. నమస్తే అండి. సార్ ముందుగా కారుమంచి రమేష్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో విశాఖ రైల్వే జోన్ ప్రకటించిన తరువాత ఏమేం జరిగాయి, అసలు ప్రజల్లో ఉన్న అసంతృప్తులు ఏంటి, మీ వర్షన్ ఏంటి అసలు? నమస్తే అండి శ్వేత గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే మీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే సార్. మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 13th షెడ్యూల్లో స్పెసిఫిక్ గా ఆ ఉపశీర్షిక 7వ పాయింట్ లో స్పెసిఫిక్ గా పెట్టడం జరిగింది. ఏమని చెప్పారండి, కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా రైల్వే జోన్ అనేది భారతీయ రైల్వే ఇవ్వాలి అని చెప్పి స్పెసిఫిక్ గా రీఆర్గనైజేషన్ యాక్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఆ మెన్షన్ చేసిన దాని ప్రకారం మనకి 2014 తర్వాత నుంచి ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉన్నా సరే, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి 2014 నుంచి 19 మధ్య ఆయన రైల్వే జోన్ గురించి కానీ, ఇతర స్పెషల్ స్టేటస్ గురించి కానీ, పోలవరం గురించి కానీ వీటన్నిటిలో రాజీ పడి ఆయన ఆ రోజున పట్టించుకోకపోవడంతో 19 వరకు అది అవని పరిస్థితి. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి క్లియర్ గా ఎన్నోసార్లు మోడీ గారిని, అమిత్ షా గారిని, రైల్వే శాఖ మంత్రిని అందరినీ కలిసి ఈ రైల్వే జోన్ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత 2024 ఫిబ్రవరి 28వ తారీఖున ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది, రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పి. ఈ మధ్యలో కూడా ఒకనొక టైంలో కోర్టుకు వెళ్తే కోర్టులో రైల్వే జోన్ విషయం అనేది లేదు అని చెప్పి కోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ అఫిడవిట్ ఫైల్ చేస్తే మళ్ళీ దాని మూలంగా పొద్దున్న ఇబ్బంది జరుగుద్ది అని చెప్పి బీజేపీ ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, లేదు ఆంధ్రప్రదేశ్ లో మేము రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాం, మరి మీరు సుప్రీంకోర్టులో ఎందుకని ఈ విధంగా అఫిడవిట్ ఫైల్ చేశారు అంటే అదేదో పొరపాటు జరిగి ఉంది, మేము ఖచ్చితంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజున బీజేపీ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం 2024 ఫిబ్రవరి 28వ తారీఖున ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అందరికీ తెలిసిన విషయమే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్ల కాలంలో రైల్వే ఆ రోజు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేయడానికి ఇంతవరకు కార్యాలయం స్టార్ట్ చేసామంటారు. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన ఆ డెక్ దాంట్లోనే ఈ రైల్వే జోన్ కార్యాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటైన తర్వాత మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా విశాఖ రైల్వే జోన్ లో మనకి ఇస్తానన్నట్లుగా ఈ రోజున కొత్త వలస కిరండల్ లైన్ గాని, పలాస ఇచ్చాపురం రైల్వే జంక్షన్ గాని అవి ఈ రోజున ఆ రైల్వే జోన్ లో కలపకుండా రాయగఢ్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న కొత్త రైల్వే జోన్ లో ఎక్కువ ఆదాయం వచ్చే ఈ కేకే లైన్ దాంట్లో సుమారుగా 7,500 కోట్లు ఆదాయం వస్తుంది రైల్వే జోన్ కి. యాక్చువల్ గా భారతదేశంలో 17 రైల్వే జోన్లు 73 డివిజన్లు ఉంటే ఈ కొత్త వలస కిరండల్ మన వాల్టేర్ రైల్వే డివిజన్ లో ఎక్కువ ఆదాయం వచ్చే రైల్వే లైన్ ఇదే. దీనికి ఈ రోజున దాన్ని తీసుకెళ్లి ఒడిశా ప్రభుత్వం, ఎందుకంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం కోరుకున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారి చేతగాని తనంతో ఇద్దరు మంత్రులు, కేంద్ర మంత్రులు మనకి కేంద్రంలో ఉన్నా సరే, ఒకళ్ళు మళ్ళీ ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి రామ్మోహన్ నాయుడు గారు విదేశీ విమానయాన శాఖ మంత్రిగా ఉన్నా సరే, ఆయన ఈ రోజున
ఉత్తరాంధ్రకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని కనీసం పట్టించుకోకపోవడం చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఆ కేకే లైన్ అనేది లేకపోతే ఈ రైల్వే జోన్ అనేది వేస్ట్. ఎందుకంటే దాంట్లో ఉండేవి గుంటూరు, గుంతకల్లు, వైజాగ్ ఈ డివిజన్స్ మాత్రం ఉంటాయి తప్ప వేరే ఆదాయం వచ్చే డివిజన్స్ మెయిన్ 7,500 కోట్లు. ఎందుకంటే భారతదేశంలోనే అత్యధికంగా ఆదాయం వచ్చే సెకండ్ ప్లేస్ లో ఉన్న ఆ కొత్త వలస కిరండల్ లైన్ అనేది లేకపోవడం చాలా దారుణమైన పరిస్థితి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం యొక్క చేతకానితనం ఇది. ఈ రోజున వాళ్ళ అధికారంలో ఉండి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మాది, మేము మా ఎంపీల సహాయంతోనే కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కనీసం ఈ రోజున ఈ రైల్వే జోన్ లో ఈ రైల్వే లైన్ ని తీసేసినా సరే కనీసం దాని మీద స్పందించకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా స్పందించాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళు భాగస్వాములు అయి ఉన్నారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి ఆదాయం వచ్చే ఆ రైల్వే లైన్ కూడా ఇందులోకి తీసుకువచ్చి ఖచ్చితంగా విశాఖ రైల్వే జోన్ కి న్యాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. శ్వేత గారు, సార్ మీరు అన్నట్లుగా ఇటు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు అసలు టీడీపీ ఏమీ చేయలేదు. తర్వాత మేము వైసీపీ హయాంలో వచ్చిన తర్వాతే నోటిఫికేషన్ వచ్చింది, జీఎం నియామకాలు వచ్చాయి, తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశాము. ఈలోపు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ మేము చేస్తున్నామని చెప్తున్నారు. బట్ కేంద్రం చెయ్యాలని ఒకవైపు చెప్తూనే కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి మీ హయాంలో అసలు మీరేమేం చేశారు? మేడం గారు, ఇప్పుడు మా హయాంలో క్లియర్ గా, అందుకే నేను మీకు చెప్పడం జరిగింది, 2 నెలల పాటు కరోనా ఉంది, 2.5 సంవత్సరాలు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైల్వే జోన్ గురించి కానీ, పోలవరం గురించి కానీ, వీటన్నిటి గురించి కూడా ఎప్పటికప్పుడు కేంద్రాన్ని వెళ్లి ఒత్తిడి తీసుకురావడంలో ఆయన చాలా వర్క్ చేయడం జరిగింది. ఈ రైల్వే జోన్ విషయంలోనైతే ఎన్నోసార్లు మీరు విశాఖ మోడీ గారు వచ్చినప్పుడు కూడా క్లియర్ గా మోడీ గారు ఎదురుగుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి డిమాండ్ చేయడం జరిగింది. సార్, ఈ రాష్ట్రానికి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మీరు ఇవ్వాల్సినవి వాటిలో రైల్వే జోన్ ముఖ్యమైనది, అది విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది, ఖచ్చితంగా ఈ రైల్వే జోన్ మీరు ఏర్పాటు చేయాలి అని చెప్పి లక్షల మంది సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోడీ గారిని డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ చేసిన తర్వాతే జరిగిన ఒత్తిళ్ల కారణంగానే ఆ రోజున ఆర్డర్స్ రావడం జరిగింది. మా 2024 ఫిబ్రవరి 28వ తారీఖున జీవో రావడం జరిగింది. ఆ కేంద్ర ప్రభుత్వం కూడా దాని మీద ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి 20 నెలలు అయింది. అక్కడ కార్యాలయం నిర్మాణం జరుగుతూ ఉంది, సాగుతూ ఉంది. కానీ వీళ్ళు ఆ కార్యాలయాన్ని ఈ రోజున ఎక్కడ పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన డెక్ కార్యాలయంలో, ఆ విశాఖపట్నంలోని డెక్ కార్యాలయంలోనే ఈ కార్యాలయం పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కూడా నిజంగా వీళ్ళు ఎంత నిద్రపోతున్నారంటే, నిజంగా పైన ఏం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వంలో అనేది ఖచ్చితంగా కేబినెట్ లో డెసిషన్స్ తీసుకుంటారు. ఆ కేబినెట్ లో డెసిషన్స్ తీసుకునేటప్పుడు కేంద్రంలో 2 మంత్రులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. మరి ఆ మంత్రులు ఎందుకు మాట్లాడలేదో ఈ రోజుకి నాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రైల్వే జోన్ లో ఈ డివిజన్స్, ఈ సెక్షన్స్, ఈ డివిజన్స్ ఉంటాయి అని చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా డ్రాఫ్ట్ కేంద్ర కేబినెట్ లో ఆమోదం కోసం పెడతారు. పెట్టినప్పుడు అందులో కేకే లైన్ అనేది లేదు, ఇది మా ప్రాంతానికి తీరం నష్టం జరుగుతుంది, మా రాష్ట్రానికి తీరం నష్టం జరుగుతుంది, ఖచ్చితంగా మీరు ఇది పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు? ఆ రోజున వాళ్ళు నిజంగా అబ్జెక్ట్ చేసి ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అధికారంలో ఉన్న, బీజేపీ నాయకత్వంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళితే ఆ ప్రభుత్వంలో వీళ్ళు కొనసాగడం ఎందుకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకొని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆ కేంద్ర ప్రభుత్వంలో ఎందుకు కొనసాగుతున్నారు అనేది వాళ్ళు ప్రజలకి సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారండి మాట్లాడితే, మోడీ గారు నాకు చాలా సన్నిహితం, నేను ఏం చెప్పినా సరే మోడీ గారు చేసి పెడతారు, రాష్ట్ర అభివృద్ధి కోసం మేమందరం కూడా పాటుపడుతున్నాం, ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి కోసమే నేను తెలుగుదేశం పార్టీ తోటి కలిసి ఉన్నాను, 15 ఏళ్ల పాటు కలిసి ఉంటాను అని చెప్పి ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి ఉంటున్నారని చెప్పి ఆయన చెబుతున్నారు. మరి రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి ఉంటున్న ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున విశాఖ రైల్వే జోన్ లో ఇంత అన్యాయం జరుగుతుంటే కనీసం నోరు విప్పి ఎక్కడా కూడా మాట్లాడిన సందర్భం లేదు. కేంద్ర ప్రభుత్వంలో ఏ పెద్దలతోటి మాట్లాడి కూడా ఇది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది,
దీని కారణంగా ఇలా చేయడం కుదరదు, మీరు ఖచ్చితంగా కేకే లైన్ అందులో కలపాలి అని చెప్పి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన స్వప్రయోజనాల కోసం ఆయన ఎక్కడా కూడా ఈరోజు దావోస్ లో ఉన్నారు. మరి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తారో రేపు మనం చూడాలి. ఈ రోజు వరకు కూడా మరి జనవరి 6వ తారీఖున దీని మీద ఉత్తర్వులు వచ్చినాయని చెప్పి క్లియర్ గా మనందరికీ కూడా తెలియడం జరిగింది. 6వ తారీఖు నుంచి ఈ రోజున 22వ తారీఖు, సుమారు 18 రోజులు 14 రోజులు గడిచిపోయిన తర్వాత ఈ రోజుకి కూడా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందన లేదు అంటే వీళ్ళు ఎంత దారుణమైన దుర్మార్గమైన నష్టం ఈ రాష్ట్రానికి చేస్తున్నారు అనేది ఈ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో ఇదే విధంగా వీళ్ళ స్వప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే పరిస్థితుల్లో వీళ్ళు ఉంటే గనక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన పోరాటం చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమైనా ముందుకు వెళ్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను మేడం గారు. ఓకే సార్, రమేష్ గారు కంటిన్యూ చేద్దాం. జగదీష్ గారిని కూడా అడుగుదాం, టీడీపీ అధికార ప్రతినిధి. జగదీష్ గారు నమస్కారమా, మీకు ఛానల్ వారికి నమస్కారం, చెప్పండి. నమస్తే సార్. సో ఇప్పుడు ఈ విశాఖ రైల్వే జోన్కి సంబంధించి అత్యధికంగా ఎక్కువ డబ్బులు వచ్చే కేకే లైన్ కూడా మనం చేజార్చుకున్నామని చెప్పేసి బాధపడుతున్న తరుణంలో ఇటు పార్టీలకు అతీతంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి బాధ ఏదైతే ఉందో, ఎందుకంటే నిరాశ, ఎక్కువగా అభివృద్ధి లేదు, హామీలు లేవు, ఎక్కువగా రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు కానీ అభివృద్ధి అయితే లేదు అని చెప్తూ ఉన్నారు. సో మీ వర్షన్ ఏంటి సార్? అసలు 2014లో స్పెషల్ స్టేటస్ టైంలోని ఆ తర్వాత రైల్వే జోన్ ఇవన్నీ చెప్పినప్పుడు ఆ 5 ఏళ్ళు మేము పోరాటం చేయలేదు, తలవొగ్గామంటారు. ఎక్కడ తలవొగ్గామా? 2014లో ఇక్కడ తెలుగుదేశం, అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు 72% కంప్లీట్ చేసాం. తర్వాత ఏమో ముఖ్యంగా ఇదే స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేసే 2019లో మేము అధికారం కూడా కోల్పోయాం. ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ రాజకీయ పోరాటాలు చేస్తుంది ఎప్పుడండి. మాకేం కేసులు లేవు. ఇదే పెద్ద మనిషి 2019లో వీళ్ళ నాయకుడు, మీరు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, నాకు ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు ఇవ్వండి, నేను తల మెడ వంచి నేనేమో స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని అన్నారు. అలాగే ప్రజలు నమ్మి ఇక్కడ 22 ఎంపీ సీట్లని అలాగే 151 శాసనసభ స్థానాలు ఇచ్చినప్పుడు మెడలు వంచి మరి అక్కడ తల దించుకొని ఆయన కేసుల కోసం మాత్రం మాట్లాడుకొని అమిత్ షాతోనో లేకపోతే ప్రధానమంత్రి గారితో మాట్లాడుకొని వచ్చారు తప్పించి ప్రధాని కలిసినా, ఆ తర్వాత హోమ్ మినిస్టర్ గారిని కలిసినా, ఏ మంత్రిని కలిసినా దేనికోసం, ఏ ప్రయోజనాల కోసం వారు మాట్లాడుతున్నారు అనే విషయం బయటకు వచ్చి మాట్లాడమని ప్రెస్లో అడిగినా ఒక్క ప్రెస్ కూడా అడ్రస్ చేయలేదు. ఏమైనా మాట్లాడితే మాట్లాడతాడు అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. వీళ్ళు పోలవరం ప్రాజెక్టు కోసం ఎంత నిధులు తీసుకురావడం అనేది, పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ, రైల్వే జోన్ కోసం కూడా ఎంతో పోరాటాలు చేశాం. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు మీరు చెప్తున్నారు. 24 ఫిబ్రవరి 28వ తారీఖు నాకు అక్కడ తీసుకొచ్చారట. అప్పటికే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఎలక్షన్ మూడ్లోకి వచ్చేస్తున్నాం. 5 ఏళ్ల పాటు గొర్రెలు కాచారా, గేదెలు కాచారా, ఎంపీలందరూ అక్కడ కూర్చొని 22 మంది లోక్సభలోని, అది 8 మందో 9 మందో రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలు ఏం చేశారు? ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ఏం చెప్పారు? 2 ఏళ్ళు కరోనా వచ్చింది, దాని తర్వాత మేము కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చామని చెప్తున్నారు వాళ్ళు. కరోనా వచ్చినా సరే, అక్కడ ఏం జరిగినా సరే ప్రభుత్వ పరమైనటువంటి కార్యక్రమాలు అనేవి జరుగుతుంటాయి. ఎప్పుడైనా సరే ఒక్క ఎవరైనా ఏమైనా మాట్లాడారా? ఎవరైనా మాట్లాడారా? ఏం చేశారా? ఇక్కడ ఏ విధమైనటువంటి ఎంపీలు అక్కడ ఏం చేశారో ఎవరికి ఏమీ తెలియదు. వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసమో, లేదా వైన్ కోసమో, మైన్ కోసమో, ల్యాండ్ కోసమో, శాండ్ కోసమో వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడం కోసం తప్పించి పోలవరం ప్రాజెక్టు కోసం కానీ, ఒక్క పిడికడి బుగ్గు కానీ, ఒక పిడికడి సిమెంట్ కానీ, ఒక్క ఇటుకు కూడా పోలవరం ప్రాజెక్టు 5 ఏళ్ళలో ఎక్కడ ఏమీ చేయలేదు వాళ్ళు. 72 నేను చిన్నప్పుడు అక్షరాలు తెచ్చుకునేటప్పుడు నుండి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే 72% కంప్లీట్ అయిందనే విషయం ప్రజలకు తెలుసు. మళ్ళీ 5 ఏళ్ళు అక్కడ పడుకుంది. ఇప్పుడు జరిగింది. మీకు రైల్వే జోన్ కోసం అనేది ఆ ల్యాండ్, కనీసం ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఆఫీస్ కోసం ల్యాండ్ కూడా ఇవ్వలేదు. ఇవన్నీ మేమేమో అభ్యపెట్టడం కోసం కాదు. ఇవాళ దావోస్ వెళ్ళారు అంటున్నారు. దావోస్ ఆయన కోసం,
ఆయన కోసం ఏది ఆలోచించవలసిన అవసరం ఏమి చంద్రబాబు నాయుడు గారికి లేదు. 75 సంవత్సరాల టైంలో కూడా చలితో పాటు ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వెళ్ళి ఈ రాష్ట్రం సార్ రమేష్ గారు మళ్ళీ మీతో మాట్లాడతా, ఒక్క నిమిషం జగదీష్ గారిని మాట్లాడనివ్వండి, మళ్ళీ మీతో మాట్లాడతా, ఒక్క నిమిషం. మాట్లాడినప్పుడు నేను సంయమనం పాటిస్తూ మాట్లాడదు, మీరు ఒక్కలే మాట్లాడడం కాదు. ఈ రోజు ఒక మంత్రి, అప్పుడున్న మంత్రి ఒకటి అంటాడు, చలేస్తుంది దావోస్ వెళ్ళడానికి. 75 years అతనికి దావోస్ చలేదా? ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా మేము వెళ్తున్నాం. అలా నాడు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము కేంద్ర ప్రభుత్వం గట్టిగా విభేదించాం. ఢిల్లీ నుండి గల్లీ వరకు మేము విభేదించడం వల్లే 2019లో ప్రజలు దగ్గర నుండి మేము ఇది చేయవలసి వచ్చింది. దాన్ని మీరు అవకాశంగా తీసుకుని నాకు 25 MP సీట్లు ఇవ్వండి, నాకు ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అధికారం ఇవ్వండి అంటే ప్రజలు ఇచ్చారు. మీరు ఏం చేస్తారు? 5 ఏళ్ళు ఒక్క మంచి పని చేయలేదు. అసెంబ్లీ చూసుకుంటే అది కౌరవ సభ చేసి పచ్చి బూతులు మాట్లాడడం అనేది జరిగేది. అలాగే ఒక ఎంపీ బట్టలు ఇప్పించి జనాలు చూపించే కార్యక్రమాలు, పార్లమెంట్ సభ చేసే కార్యక్రమాలు, రైల్వే జోన్ కోసం భరత్ గారు, మా ఎంపీలు, తర్వాత రాష్ట్రంలో ఉన్న ఎంపీలు, అలాగే మా మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు కానీ, అలాగే మా భర్త గారు ఇక్కడ విశాఖపట్నంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కోసం ఏది వదులుకోవడం కోసం ఎవరు చేయట్లేదు. పార్లమెంట్ లోని వారు ఉంటారు. సార్ మీరు చెప్తుంది అభివృద్ధి చేస్తున్నాం మేము ఎక్కడికక్కడ అని చెప్తున్నారు. కేంద్ర మంత్రులుగా ఉండి కూడా కేకే లైన్ వెళ్ళిపోయింది. సో ఎక్కువగా ఆదాయం వచ్చే మార్గం కూడా మీరు పెడచెవిన పెట్టారు. ప్రజా సంఘాలు, రైల్వే యూనియన్ల విజ్ఞప్తిని మీరు పట్టించుకోలేదు. 2014 నుంచి 19 చెయ్యకపోగా మళ్ళీ ఇప్పుడు కూడా అన్యాయం చేశారనేది వాళ్ళ వాదన. అంతా కూడా సంక్రాంతికి, శివరాత్రికి, ఉగాదికి వచ్చే గుడిపురం జంగాల్ లాగా వీళ్ళు బయటకు వస్తున్నారు తప్పించి ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి చేస్తున్నారో ఏ అవకాశాన్ని కూడా ఎక్కడ విడిచిపెట్టుకోవడం. అసలు కెరండోల్ అనేది ఒరిస్సాలో ఉంది, అది అప్పుడు ఆల్రెడీ ప్రెసెంట్ అది కొత్త వలస, కెరండోలు, కొరాపుట్టు ఆ లైన్ అంటే అయినా ఎక్కడికి వస్తుందమ్మా? విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు, NTPC, అలాగే స్టీల్ ప్లాంట్, ఇవన్నిటి కూడా డెఫినెట్ గా అభివృద్ధి చేస్తాము. ఏ ఎంపీలు మాట్లాడకుండా ఉండరు, మా ప్రభుత్వంలో ఉండడం వేరు, పార్టీ పరంగా మాట్లాడడం వేరు. ఇతర రాష్ట్రాల తాలూకా హక్కులు కూడా ఆయా రాష్ట్రాలు పరిరక్షించుకుంటది. మన రాష్ట్రం తాలూకా అభివృద్ధిని మనం పరిరక్షించుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ కానీ, మా ఎంపీలు కానీ, మా మంత్రులు కానీ, కేంద్రంలో మంత్రులు కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడా కూడా రాజీ పడేటువంటి అవసరం ఏమి లేదు. ప్రతి పైసా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో వచ్చిన ప్రతి పైసా కూడా ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడడానికి కోసం పనిచేస్తారు తప్పించి వీళ్ళు అనుకున్నట్టు ఉండదు. మా రాష్ట్ర ఇప్పుడు ప్రభుత్వం అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడతారు, ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారనేది 5 ఏళ్ళు క్లియర్ గా ఉన్నటువంటి విషయమే, అందరికీ తెలిసిన విషయమే. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు కేకే లైన్ పోతే రాబడికి భారీగా గండి పడుతుంది అనేది వాళ్ళ వాదన. అసలు మీ వర్షన్ ఏంటి? అసలు అన్యాయం జరిగిందా లేదా? వాళ్ళ వాదనమ్మా ప్రజలందరికీ తెలుసమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఏ ఆపర్చునిటీని కూడా ఎక్కడ వదులుకోరమ్మా. అలాగే మా ఎంపీ గారు భరత్ గారు కానీ, మా రామ్మోహన్ నాయుడు గారు కానీ, ఉన్నటువంటి మిగతా మంత్రి కానీ అందరూ కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్రానికి నష్టం వచ్చేది ఖరీదు ఏం కాదమ్మా. వీళ్ళకి ఏ అవకాశాలు దొరకలేదు ఎక్కడాన్ని. ఈ లైన్ ఎల్లో మీడియా, నీలి మీడియా, తర్వాత ఏమో వాళ్ళ కరపత్రం, ఈ రెండింటిలో చూస్తాను ఎవరో ఫోన్ చేశారు, ఇలాగేమో సాక్షి టీవీలో వస్తుందని చెప్పేసి. రానివ్వండి, ప్రజలందరికీ తెలుసు. వీళ్ళకి 2019లో కూడా విశాఖపట్నంలో 4 సీట్లు ఇవ్వడం గల కారణం ఏంటంటే విశాఖపట్నం తాలూకు హక్కులు పరిరక్షించేది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలిసే వాళ్ళు రాష్ట్రంలో 151 సీట్లు పొందినప్పుడు కూడా మాకు 4 సీట్లు ఇచ్చారు. కేవలం 2000 ఓడిపోవడం జరిగింది తప్పించి. ఓకే సార్ మీరు కంటిన్యూ చేయండి సార్. రమేష్ గారు. మేడం గారు, ఇప్పుడు టీడీపీ ప్రతినిధి ఆయన జగదీష్ గారు మాట్లాడుతూ చాలా విషయాలు ఆయన ఎత్తుకుంటూ వెళ్ళారు. స్పెషల్ స్టేటస్ గురించి, రైల్వే జోన్ గురించి అన్ని కూడా మీరు చాలా విషయాలు చంద్రబాబు నాయుడు గారు స్వయం తాలూకా దీనికోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మా హత్య రాజకీయాల్లో లేరు. జగదీష్ గారు, రమేష్ గారిని మాట్లాడివ్వండి, మళ్ళీ మాట్లాడతా సార్. సార్ ప్లీజ్ సార్, రమేష్ గారు కంటిన్యూ. ఏమంటే హత్య రాజకీయాల గురించి మాట్లాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు, మల్లెల బాబ్జీ గారి కథ దగ్గర నుంచి ఓకే టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఓన్లీ రైల్వే జోన్ గురించే మనం మాట్లాడదాం. మల్లెల బాబ్జీ కత్తి కథ దగ్గర
అన్యాయం చేసిందని సార్ రమేష్ గారు మీరు కంటిన్యూ చేయండి. జగదీష్ గారు ఒక 2 minutes ఆగండి. 2 minutes సార్. ఓకే సబ్జెక్టే మాట్లాడదాం సార్. రమేష్ గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ మేము స్పెషల్ స్టేటస్ గురించే గొడవ పడ్డాం ఇలాగని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఎక్కడ స్పెషల్ స్టేటస్ గురించి ఆగండి సార్. ఆ రోజున కేంద్ర మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ గారు నిండు మీటింగ్ లో క్లియర్ గా ఒక లెటర్ తీసుకొచ్చి చూపించారు. చంద్రబాబు నాయుడు గారు నాకు స్పెషల్ స్టేటస్ వద్దు, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే చాలు, ప్యాకేజీకి నేను ఒప్పుకుంటున్నానని చెప్పి ఇదిగో ఆయన సంతకం పెట్టిన లెటర్ అని చెప్పి క్లియర్ గా ఆ రోజు బీజేపీ మంత్రి చూపించిన లెటర్ మీకు చూపించిన. ఎందుకు ఈ రోజు మళ్ళీ వేదికలు ఎక్కి డిబేట్లకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడతారు? ఏ ఒక్క రోజు కూడా సరే సార్ మీరు అన్నట్లుగా సార్ రమేష్ గారు హోదా గురించి టాపిక్ వచ్చింది కాబట్టి సార్ రమేష్ గారు ఒక్క నిమిషం. మీరు అధికారంలోకి అబద్ధాలు చెప్పి ఢిల్లీలో నడవంచి పోటీలో కాదు ఒక్క నిమిషం సార్. సార్ జగదీష్ గారు ఒక్క నిమిషం సార్ నేను మాట్లాడతాను. ఈ ప్రజల తాలూకు ప్రయోజనం కోసం, ఈ రాష్ట్ర తాలూకు అభివృద్ధి కోసం ఒక్క మాట మాట్లాడాలని చెప్పి సార్ మీరు అన్నట్లుగా సార్ రమేష్ గారు ఒక్క నిమిషం సార్. సరే మీరే మాట్లాడండి రమేష్ గారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మీరు అంటున్నారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజీ కావాలి, హోదా వద్దు అన్నారు. బట్ మీరు అధికారంలోకి రావడానికి ఉపయోగించిన మొదటి అస్త్రమే ప్రత్యేక హోదా మేము తీసుకొస్తాం కేంద్రం మెడలు వంచి అనేసి. సో అది తీసుకురాలేదు కదా, మరి దాని గురించి ఏం చెప్తారు? అదే చెప్తున్నా శ్వేత గారు. ఆయన మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్తుంటే జగదీష్ గారు 2 minutes ఆగండి. రమేష్ గారు మాట్లాడాక మాట్లాడదాం. మధ్యలో ఆయనేమో బాబు గారు ఆయన స్థాయి ఆయన వ్యవహారం కూడా చూసుకుని మాట్లాడాలి ఎవరైనా. అతనికి డిబేట్ డెకరం ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఇంకొకళ్ళు మాట్లాడకూడదు. మీరు మధ్యలో అది మీరే స్టార్ట్ చేశారు. మీరు మాట్లాడి మేడం మాట్లాడుతున్నంత వరకు నేనేం మాట్లాడలేదు. సార్ ఒక్క నిమిషము ప్రత్యేక హోదా గురించి అడిగాను. రమేష్ గారు ఇచ్చిన ఆన్సర్ ని బట్టి మీరు ఆన్సర్ చేద్దరు కానీ జగదీష్ గారు ప్లీజ్. మేడం గారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? కేంద్రంలో మీరు మాకు 25 ఆంధ్రప్రదేశ్ నుంచి 25కి 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పడం జరిగింది. ఎలా మెడలు ఉంచుతారు? కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎంపీల మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఏర్పడితే ఆ పని జరుగుద్ది. ఆ రోజున బీజేపీ పార్టీకి వచ్చింది సుమారుగా 320 ఎంపీలు వచ్చినాయి. ఎవరి మీద ఆధారపడలా ఆ రోజున కేంద్ర ప్రభుత్వం. అటువంటి చిన్న విషయాన్ని కూడా వీళ్ళు సబ్మెర్జ్ చేసి 25కి 25 ఎంపీలు ఇస్తే స్పెషల్ స్టేటస్ తెస్తా అన్నారని చెప్పి డిబేట్లకు వచ్చి అబద్ధాలు చెప్పడం కాదు. ఈ రోజున మా ఎంపీల మూలంగానే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పే మీరు స్పెషల్ స్టేటస్ తీసుకురండి చూద్దాం. ఎందుకు ఈ మాటలు? ఎందుకు అలాంటి అబద్ధాలు చెప్పడం కాదు, వాస్తవాలు మాట్లాడటం నేర్చుకోండి. నెక్స్ట్ పోలవరం గురించి మీరు మాట్లాడారు. 72% మేము పోలవరం కంప్లీట్ చేసామని చెప్పి నేను నిరూపిస్తా. పోలవరం మీద ఇదే టీవీలో శ్వేత గారిని మళ్ళీ డిబేట్ పెట్టమనండి. రైట్ మెయిన్ కెనాల్ తవ్వింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, లెఫ్ట్ కెనాల్ సగం వరకు తవ్వింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ కెనాల్స్ తవ్వుతున్నప్పుడు కమిషన్లు దోచుకోవడానికే ఈ పోలవరం ప్రాజెక్ట్ ని అదే పోలవరం కెనాల్ లో పట్టిసీమని దోచుకుని మీరు కమిషన్ల కోసం పట్టిసీమ వాటర్ పట్టుకెళ్లారు మీరు. సార్ ఏ పార్టీని అడిగినా ఈ కమిషన్లు డబ్బులు ధనార్జన కోసమే చేశారు, ప్రజల అభివృద్ధి అక్కడ కనిపించట్లేదు అనేది సామాన్య ప్రజలు చెప్తున్నారు. సార్ మీరు కొట్టుకుంటే ఏం రాదు. 72% అయినదని మేము చెప్పక్కర్లేదమ్మా, తెలుగుదేశం పార్టీ చెప్పక్కర్లేదు. అక్కడ స్పష్టంగా నేను చిన్నప్పుడు అక్షరాలు నేర్చుకున్నప్పుడు మా మ్యాథ్స్ గారు ఒకటి చెప్పేవారు, ప్రాజెక్ట్ అని. 2014 నుంచి 19 వరకు జరిగినట్టు సార్ ఇద్దరు మాట్లాడితే ఏమీ అర్థం కాదు. ప్లీజ్ సార్ జగదీష్ గారు ఒక 2 minutes ఆగండి సార్ ప్లీజ్. నేను మిమ్మల్ని కూడా క్వశ్చన్ అడుగుతా. ఒక 2 minutes ప్లీజ్. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి, నేను మాట్లాడతా. మీరు చెప్పండి. ఆయన మాట్లాడుతూ మా కేసుల గురించి అంట రోజు వెళ్ళి అమిత్ షా గారి దగ్గర లేదా మోడీ గారి దగ్గర మేము మాట్లాడుకునేవాళ్ళం అంట. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన ఒక కేసులోనైనా ఎక్కడైనా సరే ఒక కేసు తీసివేయడం జరిగిందా?
మాట్లాడితే డిబేట్లకు వచ్చి ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పడం తప్ప వీళ్ళు చేస్తున్న వ్యవహారాలు ఏమీ లేదు. సార్ రమేష్ గారు ప్లీజ్ ఇప్పుడు ఈ కేసులు హత్య రాజకీయాలు ఇవన్నీ వదిలేద్దాం సార్, రైల్వే జోన్ గురించి మాట్లాడదాం, మళ్ళీ దాని గురించి ఇంకో డిబేట్ పెడదాం మనం. ఆయన మాటలు మాట్లాడకూడదు కదా. సరే ఓకే ఓకే మీరు కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు ఆయన ఇంకోటి కూడా మాట్లాడారండి, అది ఇది ఒక్కటే ఓకే చలి వస్తుంది దావోస్ చూడడానికి అని చెప్పి ఒక మంత్రి మాట్లాడారని చెప్తున్నారు. అవును అప్పట్లో ట్రోల్ అయిందా లేదా మీరు చెప్పండి సార్, అప్పట్లో ట్రోల్ అయింది కదా అది. అదే మీకు చెప్తున్నా మేడం గారు, అది మాట్లాడింది అమర్నాథ్ గారు. దావోస్ లో ఎంత చలి ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు నేను స్వెటర్ వేసుకోలేదు, నేను వేడి నీళ్ళు వేసుకోలేదు, నాకు జ్వరం వచ్చిన రోడ్ల మీద తిరిగాను, నాకు లూజ్ మోషన్స్ అవుతున్నా సరే నేను దావోస్ మీటింగ్కి వెళ్ళానని చెప్పి ఇలాంటి కథలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడితే అది కట్ పేస్ట్ చేసి కొంతవరకు చలి వేస్తుంది -5 -10 డిగ్రీల చలి వేస్తుంది అనే మాటను కట్ చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రోల్ చేశారు. ఆయన నిన్న సవాల్ చేశాడు గుడివాడ అమర్నాథ్ గారు, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, నేను ఎక్కడైనా సరే చలి వేస్తుంది దానికోసం మేము దావోస్ వెళ్ళలేదు అని చెప్పి నేను మాట్లాడితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను సవాల్ చేశారు. వీడియోస్ కూడా ఉన్నాయి కదా సార్, ఇప్పుడు సవాల్ ఎందుకు, వీడియోస్ కూడా ఉన్నాయి కదా. ఆ వీడియో మీద మీకు పెడతారు కావాలంటే చూడండి శ్వేత గారు. ఆయన మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారి గొప్పలు చెప్పుకోవడం గురించి మాట్లాడారు, దాన్ని కట్ చేసి వీళ్ళు చెప్తున్న మాటలు ఇవి. ఈ రకంగా వీళ్ళు అబద్ధాలు చెప్పడంలో నిష్ణాతులు, వీళ్ళకున్న ఎల్లో మీడియా వీళ్ళని ఎన్ని రకాలుగా కావాలంటే అబద్ధాలని వల్లి వేసి చెప్పిస్తూ ఉంటది. ఇక మనం రైల్వే జోన్ గురించి వీళ్ళు ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారంటే నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు చెబుతున్నారు ఎక్కడా కూడా నష్టం జరగలేదు. కేకే లైన్ జగదీష్ గారు నేను ఒక్కటే సూటి ప్రశ్న అడుగుతున్నా, 2 కేంద్ర మంత్రులు ఒక ఉత్తరాంధ్ర మంత్రి ఉన్నారు, వాళ్ళు కేకే లైన్ ని మన విశాఖ రైల్వే జోన్ నుంచి తీసేసి రాయగడ కొత్త కేంద్రంగా ఏర్పడుతుంటే దాంట్లో కలుపుతుంటే వీళ్ళు ఎందుకు అబ్జెక్ట్ చేయలా? కనీసం మేము అబ్జెక్ట్ చేస్తున్నామని చెప్పి వీళ్ళు ఆ సెంట్రల్ మినిస్ట్రీ మీటింగ్ లో కేబినెట్ మీటింగ్ లో డీసెంట్ రాజధాని చూపించమని వెళ్ళి వీళ్ళు అలాంటి మోడీ గారు ఎదురకుండా పిల్లుల్లాగా కూర్చుంటుంది. వీళ్ళు మోడీ గారి దగ్గర ఈ రోజు ఎంపీల ఓటకర్ల సాయంతో కేంద్ర ప్రభుత్వం తెలుసు, తల దించడం కాదు తల వంచి రావడం వాళ్ళకి తెలుసు. తెలుగు వాళ్ళు జగదీష్ గారు ఒక 2 minutes సార్, రమేష్ గారు అయిపోయిన తర్వాత మాట్లాడదాం, ఓవర్లాప్ అవుతుంది సార్. రమేష్ గారు సరే సార్ కంటిన్యూ ప్లీజ్. ఇప్పుడు పాపం జగదీష్ వాస్తవాలు ఉండాలి సార్. అయ్యా మీరు కూడా వాస్తవాలు మాట్లాడండి. మాట్లాడారు, నేను క్లియర్ గా మీరు మాట్లాడినట్టు అన్నిటికీ క్లియర్ సమాధానాలు చెప్పా. మీలాగా నేను అబద్ధాలు చెప్పను. అబద్ధాలు సరే అదే మీరు చెప్పిన క్వశ్చన్స్ నేను జగదీష్ గారిని అడుగుతాను సార్, క్లియర్ గా చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు కానీ మాట్లాడడం లేదు, నిజాయితీగా నిబద్ధతతో జీవితం తెలుగుదేశం పార్టీకి 44 సంవత్సరాల నుంచి కరెక్ట్ గా ఉన్నాం మేము అందరం. అబద్ధాల జీవితంతో పేటెంట్ రైట్ వైసీపీకి అబద్ధాలు ఆడడం మొన్న ఒక్క మాట ఛానల్లో వింటుంటారు, అంటున్నారు. సార్ జగదీష్ గారు ఒక్క నిమిషం సార్, రమేష్ గారు సూటిగా సార్, జగదీష్ గారు ఒక 2 minutes ఆగండి. రమేష్ గారు సూటిగా సుత్తి లేకుండా ఒక 3 points చెప్పండి రైల్వే జోన్ గురించి, మీ హయాంలో అసలు మీరేం చేశారు? మేడం గారు క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు రైల్వే జోన్ గురించి విశాఖలో లక్షలాది మంది ప్రజలు ఎదురుకుండా విశాఖకు రైల్వే జోన్ శాంక్షన్ చేయాలి అని చెప్పి అడిగారు. ఆ తర్వాత ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే ఆయన ఎజెండాలో రైల్వే జోన్ అనేది ప్రథమ ఎజెండాగా ఉండేది. అన్నిటితో పాటు రైల్వే జోన్ కూడా ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. మోడీ గారు ఎదురుకుండానే డిమాండ్ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారండి. జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి వల్లనే ఆ రోజున ఫిబ్రవరిలో రైల్వే జోన్ గురించి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వీళ్ళ ప్రభుత్వంలో ఉత్తర్వులు రాలేదు. క్లియర్ గా సార్ ఉత్తర్వులు వచ్చాయి కానీ పూర్తి స్థాయి జోన్ రాలేదు. విశాఖ జోన్ అని చెప్పి వాల్తేరు డివిజన్ తీసేసి కీలక విభాగాల్ని తీసేశారని చెప్పేసి
ఒక వాదన ఉంది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైంది వైసీపీ అనేది కూడా ఒక వాదన. అది అప్పుడు జరగలేదు శ్వేత గారు, అది అప్పుడు జరగల. జనవరి 6వ తారీఖున ఈ సంవత్సరం జనవరి 6వ తారీఖున ఉత్తర్వులు వచ్చినాయి. మన అందరికీ కూడా నిన్న మొన్నట్లో తెలిసింది, క్లియర్ గా అందులో ఉంది. వాల్తేరు డివిజన్ లో ఉన్న కేకే లైన్ ని తొలగించి రాయగఢ్ డివిజన్ లో కలిపినట్లుగా క్లియర్ గా అందులో ఉంది. ఏ వీళ్ళు సెంట్రల్ లో ఒక మినిస్టర్ గారు ఉన్నారు కదండి, ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది, మన ప్రాజెక్ట్స్ ఏం జరుగుతున్నాయి, మనకి ఏం వస్తున్నాయి, ఏమి రావట్లేదు, ఎక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి, ఎక్కడ మనం నష్టపోతున్నాం, ఎలా చేసుకుంటే రేపొద్దున దీన్ని మనం తీసుకురాగలం అని వీళ్ళు ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారు? కేవలం రామ్మోహన్ నాయుడు గారు రీల్స్ మంత్రిగా బాగా పేరు తెచ్చుకున్నారు కదా, ఆయన రీల్స్ చేసుకోవడం మాత్రమే. ఇప్పుడు దావోస్ వెళ్ళారు, రోడ్ల మీద నడుస్తున్నట్టుగా రీల్స్. మొన్న విమానం పడిపోయి అక్కడ క్రాష్ అయితే అక్కడ కూడా రీల్స్ చేసుకుంటున్నాడు ఆయన. రీల్స్ చేసుకునే మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మరి ఈ కేకే లైన్ తీసేస్తున్నప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఈ లైన్ తీయడం కుదరదు, మా రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుందని చెప్పి ఆయన ఎందుకు డిమాండ్ చేయలేకపోయారు? ఈ లైన్ తీసివేయడాన్ని ఎందుకు ఆపలేకపోయారు అనే దాని మీద మేము అధికారంలో లేము, మేము ఒత్తిడి చేసుకుని ఉద్యమం చేసి పోరాటం చేయగలం తప్ప ఈ రోజున లైన్ పోయినందుకు మేము పోరాటం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని పోరాటం చేయగలం తప్ప కేంద్ర ప్రభుత్వంలో అధికారం పంచుకుంటున్న రామ్మోహన్ నాయుడు గారు, గుంటూరుకు చెందిన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ లైన్ ని అందులో ఉంచలేకపోయారనే దానికి ఆయన అధికార ప్రతినిధి గారిని, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గారిని సమాధానం చెప్పానండి. ఓకే సార్. సో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో రీల్స్ చేసుకుంటున్నారు అన్నారు, వైసీపీలో కూడా రీల్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, దీని గురించి మాట్లాడదాం. సో జగదీష్ గారు అమ్మా సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు రమేష్ గారు అంటున్నారు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకని తీసుకురాలేకపోయారు, కేకే లైన్ అనేది ఎక్కువ రాబడి వచ్చేది, అది కూడా మిస్ అయింది. సో ఇప్పుడు ఎక్కువ నియామకాలు లేవు, రైల్వే ఉద్యోగాలు లేవు, పూర్తి స్థాయి రైల్వే జోన్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఒక ఫిక్స్డ్ ఇది లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు మీకు ఇందాక ఒక మాట చెప్పానమ్మా, ప్రభుత్వంలో లేనప్పుడు వాళ్ళు ఒక మాట్లాడతారు. 5 ఏళ్ళు 2019-24 వరకు ఎంపీలందరూ కూడా ట్రోల్ ఏం చేశారమ్మా? ఆయన దావోస్ వెళ్ళి పోయిన రోడ్డు మీద నడిచింది ట్రోల్ చేశారు, బట్టలు ట్రోల్ చేయలేదు. వాళ్ళ ఎంపీ గారు ఏం చేశారమ్మా? అవి ట్రోల్ చేసుకుంటారు. వీళ్ళు బూతులు మాట్లాడతారు, ఒక మంత్రి గంట రమ్మంటారు, ఒక మంత్రి అరగంట రమ్మంటారు. అన్నీ ఉంటుందమ్మా ఎక్కడన్నీ. చంద్రబాబు నాయుడు గారు జగవంతిని బ్రాహ్మణుడికి గంజిమేలన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు నేను స్నానం చేశాను, చలిలో ఉన్నాను నేను ఎప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా. 75 ఏళ్ళు ఎంత చల్లని నేను ఉండగలరు అతను. వీళ్ళేమో ఏం మాట్లాడతారు? వీళ్ళు రైల్వే జోన్ విషయంలో మీకు ఇందాక చెప్పాను, ప్రభుత్వంలో ఉండేటప్పుడు చాలా ఇతర రాష్ట్రాలు కూడా ఎంతో భారతదేశం ఇది అంతా అసలు ఉండేది. అది కేకే లైన్ అనేది కిరణ్ డోల్ తాలూకా ఇది. దాని మీద కూడా క్లియర్ గా మాట్లాడతారు, మాట్లాడకుండా ఉండరు, ఏం చేయకుండా ఉండరు. ఏ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఏ ఒక్క రూపాయి పోవడానికి కానీ చేయడానికి కూడా ఎక్కడ అవకాశం ఉండదమ్మా. వీళ్ళు ఏంటంటే ఎంతసేపు ఎయిర్పోర్ట్ అన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు అన్నారు కాబట్టి గుడివాడ అమర్నాథ్ గారు అన్నారంటారు. మరి ఎయిర్పోర్ట్ కూడా మన ఎయిర్పోర్ట్ విషయం చూడవచ్చు. మీకు ముఖ్యమంత్రి గారు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎయిర్పోర్ట్ ఎందుకు, ఎర్ర బస్ వెళ్ళని చోటకి ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నారు. ఈవేళ ఎయిర్పోర్ట్ అక్కడ వచ్చినప్పుడు అంటున్నారు. చెప్పుకుంటారు జగన్మోహన్ జగదీష్ గారు మాట్లాడుతున్నప్పుడు మీకు డిస్టర్బ్ అయింది కదా, ఇప్పుడు సార్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఒక 2 minutes ఆగండి, సార్ చెప్పే ఆన్సర్ని బట్టి మళ్ళీ మీరు చెప్తారు కానీ. సార్ మేము ఒకటే చెప్తున్నామా, చంద్రబాబు నాయుడు గారు మాకు అభివృద్ధికి పేటెంట్ రైట్ మాదే. నేను చిన్నప్పటి నుండి రాజకీయాలు ఇష్టతగా పరిణామాలు చేస్తున్నాను. 44 ఏళ్ళు రాజకీయాలు ఉన్నాను. సుమారు 49 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ ని చాలా మొండి చేసి చూపించింది. 77లో రామ్టెక్ లో ఓడిపోయిన ఇందిరమ్మకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెదక్లో నుంచి గెలిపించారు. ఆ తర్వాత 80లో ఆవిడ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ కి వెనకబెట్టారు. ఏ రైల్వే ప్రాజెక్టులు రాలేదు, ఏ పరిశ్రమలు రాలేదు, ఏమీ చేయలేదు. ఈవేళ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమిలోనే అభివృద్ధి జరుగుతుంది. ఈ విషయంలోని మనం ఎక్కడా కూడా మేము వెనకడుగు వేసేది లేదు. తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా
రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టి కేసులు కొట్టించుకోవడం, లేకపోతే 1,00,000 కోట్లు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, అభివృద్ధి ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా ప్రజలు పెట్టాలనే ఉద్దేశం తప్పించి ఇందులో మా రామ్మోహన్ నాయుడు గారు కానీ, లేదా మా పంసాని చంద్రశేఖర్ గారు కానీ, మా విశాఖపట్నం ఎంపీ శ్రీభర్త గారు కానీ, రాజీ లేనట్టు వాళ్ళ మిగతా ఎంపీలు కానీ, అలాగే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టి రాష్ట్ర ప్రయోజనాల గురించి మీరు మాట్లాడుతున్నారు జగదీష్ గారు. సార్ జగదీష్ గారు, ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల గురించి మీరు మాట్లాడుతున్నారు. సో పర్యాటక ప్రాంతం అరకులోయ, దీనికి సంబంధించి అత్యధిక రాబడినిచ్చే కేకే లైన్, దీన్ని ఒడిశాలోని రాయగడ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న కొత్త డివిజన్లో చేర్చారు. సో ఆ డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్నటువంటి తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి కొత్తగా ఏర్పడే విశాఖ రైల్వే డివిజన్ రాబడికి భారీగా గండి పడుతుంది అనేది కొత్తగా వస్తున్నటువంటి వాదన. సో ఇందులో మనకి రాష్ట్ర ప్రయోజనాలు కొంచెం గండి పడుతుందా లేదా? దానికోసం ఎంపీ గారు కూడా మీటింగ్ లో మాట్లాడుతున్నారమ్మా. ప్రతి విషయం అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారి నోటీసులోకి వెళ్ళింది. తర్వాత ఏమో ఎంపీ గారు ప్రయత్నం చేస్తున్నారు, మంత్రి గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఏమీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఏది జరగలేదు. వీళ్ళు ఏంటంటే ఎక్కడో ఏదో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా జరగకపోయినా మాటలు అయితే జరిగాయి కదా. ఈ మాటలు జరుగుతున్నప్పుడు కూడా మంత్రులు ఎందుకు మాట్లాడట్లేదు అనేది వాదన. మంత్రులు మాట్లాడేది, కేబినెట్ లో విషయాలు మాట్లాడేది మన దగ్గరికి రావు. ముఖ్యమంత్రి గారు వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడేసి బయటకు వచ్చి ఏం జరుగుతుందంటే మా విజయసాయి రెడ్డి మాట్లాడతాడు అని ఒక్కరోజైనా 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ప్రధానమంత్రితో కానీ సంబంధిత మంత్రులతో జగన్మోహన్ రెడ్డి సార్ ఉండండి సార్, రమేష్ గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్. ఏం వినపడదు, వాళ్ళకి ఏంటంటే అధికారం కోల్పోయారు. వీళ్ళు మాయ మాటలు చెప్పి 22 మంది ఎంపీలు ఇచ్చారు, 151 మంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. 5 ఏళ్ళు రాష్ట్రానికి విధ్వంసకరంగా తయారు చేసి ఏ ప్రజలు ఏ వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా సంతోషంగా కలిగారు. 2024లో గుండు కొట్టి 11 సీట్లకి అవన్నీ కాదు. రమేష్ గారిని నేను అడుగుతాను. జగదీష్ గారు ప్లీజ్ ఒకటి ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను మీరు ముందుగా పెట్టుకున్నట్లయితే కూటమి ప్రభుత్వము, అందులోనూ కేంద్రంలోనూ చక్రం తిప్పుతున్నటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలకు గండిపడింది, రాబడికి గండిపడింది అనేది ఇటు వైసీపీ వాదన, ఇటు ప్రజల్లో ఉన్నటువంటి కొత్త ఉద్యోగాల కల్పన కూడా రాదు, రైల్వే పాలన మెరుగ్గా ఉండదు అనేది వాదన. అవునమ్మా, అవన్నీ కూడా ప్రభుత్వంలో ఎవరు ఇప్పుడు వీళ్ళు మాట్లాడలేదని అంటున్నారు. వైసీపీ వాళ్ళకి నేను చెప్పాలా? ఏం మాట్లాడుతున్నా, మా మంత్రులు ఏం మాట్లాడుతున్నారు? హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తాం, ఎక్కడ ఇది చేసుకోవడం అవసరం లేదు. వీళ్ళ టైంలోని అమృతరావు అనే అతను ఆత్మార్పణతో ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంట్ అమ్మిస్తారమ్మా. వీళ్ళు స్టీల్ ప్లాంట్ అమ్మేసి మళ్ళీ స్టీల్ ప్లాంట్ ఈ రోజు నిలబెట్టింది వేలాది కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ నిలబెట్టింది మళ్ళీ తెలుగుదేశం పార్టీ. మా ఎంపీలు అమృతరావు తాలూకా ఆత్మార్పణతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు అనేటటువంటి ఈ 5 ఏళ్లలో ప్లాంట్ అమ్మేసి అక్కడ రాజధాని కడతానన్నాడు. 3 ముక్కలు రాజధాని ఆట ఆడాడు. 3 ముక్కలు రాజధాని స్టీల్ ప్లాంట్ 32,000 స్టీల్ ప్లాంట్ సబ్జెక్ట్ ఉండాలి. మాట్లాడమంటే సబ్జెక్ట్ ఉండాలి. ఓకే సార్ జగదీష్ గారు, రమేష్ గారు కంటిన్యూ చేద్దాం సార్. ఒక 2 మినిట్స్ ప్లీజ్ సార్. సార్ ఒక్క నిమిషం సార్. ఇక్కడ ఒక పార్టీ గురించి ఇంకొక పార్టీ విమర్శించుకోవడం తప్పించి ఎక్కడైనా రైల్వే జోన్ గురించి కానీ అక్కడ ఏమైనా అన్యాయం జరిగిందా లేదా ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చేది ఏమైనా కనిపిస్తుందా సార్? ఇప్పుడు ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేది ఎందుకు? ప్రజలకు ప్రయోజనాల్ని కల్పించడానికే. బట్ ఇక్కడ ఎక్కడుంది ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ విమర్శలు? అది ప్రజల్లో నుంచి వచ్చే క్వశ్చన్స్ నేను అడుగుతున్నా, మీరు ఆన్సర్ చేస్తే సరిపోతుంది సార్. ఊరికే గొడవ పడితే ఏం రాదు. ఒక 2 మినిట్స్ సార్, మళ్ళీ కంటిన్యూ చేద్దాము సార్ ప్లీజ్. ఒక్క 2 మినిట్స్ కంటిన్యూ చేద్దాం సార్. మనకి సిపిఐ సీనియర్ నేత పైడిరాజు గారు కూడా జాయిన్ అయ్యారు సార్. వాళ్ళతో మాట్లాడాక మళ్ళీ మీతో మాట్లాడతాను. సిపిఐ సీనియర్ నేత పైడిరాజు గారు కూడా జాయిన్ అయ్యారు సార్. నమస్తే
నమస్కారం అమ్మా. సార్ ఇవాళ ఈ రైల్వే జోన్కు సంబంధించి ఇటు ప్రజల్లో ఉన్న నిరాశ నిస్పృహలు అనేవి బయటపడుతున్నాయి. కానీ పార్టీలు మాత్రం మేము అభివృద్ధి చేశామంటే మేము అభివృద్ధి చేశాము, ఆ పార్టీ చేయలేదంటే ఈ పార్టీ చేయలేదని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు. దానికి సంబంధించి మీరు ధర్నా కూడా చేస్తున్నారు. అసలు మీ వర్షన్ ఏంటి సార్? ముందుగా మీ అందరికీ నమస్కారం అమ్మా. ప్యానెల్లో పాల్గొన్న వారికి కూడా నమస్కారాలు. నమస్తే సార్. ఇప్పుడు వాళ్ళు తిట్టుకోవడం వల్ల కేకే లైన్ విశాఖ డివిజన్ లో పెట్టరమ్మా. దశాబ్దాల కాలంగా విశాఖలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు వైసీపీ బీజేపీతో సహా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, మహిళా, విద్యార్థి, యువజన సంఘాలన్నీ రైల్వే జోన్ సాధన సమితిగా ఏర్పడి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తిని కన్వీనర్ గా పెట్టుకొని 10 సంవత్సరాలు పోరాటం చేస్తే విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటన వచ్చింది. ఎవరి అధికారులు ఉంటే వాళ్ళకే పేరు వస్తుంది, మేము కాదనం. ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వమే. మేమనేది మీరు ప్రకటన చేసి 125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి వార్డేల్ డివిజన్ ఎత్తేయడానికి చూశారు. అప్పుడు కూడా ఆందోళన చేశాం. విశాఖ డివిజన్ అన్నారు, ఓకే, పేరు ఏదైతే నిలబడింది. ఆ నిలబడిన దాంట్లో అత్యధిక ఆదాయం వచ్చినటువంటి కిరండల్ లైన్, అలాగే కొత్త వలస, ప్రపంచంలో అత్యంత పర్యాటక కేంద్రమైన అరకును కూడా ఉంచితే సంపూర్ణమైనటువంటి డివిజన్ అవుద్ది. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏదో జనవరి 6ని ఎవరికీ తెలియకుండా రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ 3ని మేము రాయగఢ్ డివిజన్ లో కలుపుతున్నామని. నేను ప్రశ్నించేది ఈ 2 పార్టీల్ని, మీరు ఒకరినొకరు తిట్టుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి జరగదు. వాళ్ళు సరి చేయలేదనే కదా మీకు అధికారం అప్పచెప్పారు. మీరు సరి చేయండి, సరి చేయకపోతే మిమ్మల్ని తిడతారు. నేను మిమ్మల్ని కోరేది, ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్న మంత్రులు, కేంద్ర మంత్రి అయినటువంటి మన శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు, మన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు, అలాగే మన విజయనగరం విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి కేంద్ర ప్రభుత్వంతో సలహా సంప్రదింపులు చేసి రేపు 2వ తేదీని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ లో విశాఖ డివిజన్ లోనే కేకే లైన్ తో కూడినటువంటి అరకును కూడా ఉంచుతాం అని ప్రకటన చేయమనండి. వాళ్ళు వాదనాడుకుంటే ఉపయోగం ఏంటి? దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రజలకి మంచి జరుగుద్ది. ఇది ఊరికనే ఈలో ఇచ్చిస్తూ వచ్చి లేదండి. దశాబ్దాలుగా అన్ని రాజకీయ పార్టీలు ఈ 2 పార్టీలు కూడా ఇందులో ఉన్నాయి. అందుకని నేను విజ్ఞప్తి చేసేది, మీరు సామరస్యంగా ఒకరినొకరు ఆందోళనగా మాట్లాడుకోవడం, మీరు అదేం చేశారు, మీరు ఇదేం చేశారు, స్టీల్ ప్లాంట్ ఎవరు అమ్మారు, మీ ఇద్దరికీ బాగా ఉంది, అది చర్చ వచ్చినప్పుడు మాట్లాడదాం. నేను కోరేది పంతాలకు పోకుండా ఉత్తరాంధ్ర ఎంపీలందరూ ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారితో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఈ కేకే లైన్ విశాఖ డివిజన్ లోనే ఉంచాలని డిమాండ్ చేస్తే, రిక్వెస్ట్ చేస్తే అది ఉత్తరాంధ్ర ప్రజలకు మేలు జరిగినట్టు అవుతుంది. ఇదే ఊరికనే ఇచ్చలేదండి. విభజన చట్టంలో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామని హామీని అమలు చేశారు. గొప్పేం కాదు. అందుకనే నేను కోరేది, మీ పంతాలకు పోకుండా పోకుండా మీరు ప్రకటన చేయించండి. ఉపయోగం ఏంటి? ఇది చాలా నష్టం అండి మనకి. విశాఖపట్నానికి నష్టం, ఈ డివిజన్ కి నష్టం, ఆంధ్ర ప్రజలకు నష్టం, ఉత్తరాంధ్ర ప్రజలకు నష్టం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 6 కోట్ల ప్రజలందరికీ నష్టం. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరిపి రేపు 2వ తారీఖుని బడ్జెట్ లో వచ్చేటట్టు చూడాలని సిపిఐ తరఫున, విశాఖ రైల్వే జోన్ సాధన సమితి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్. జగదీష్ గారు ఇప్పుడు పైడిరాజు గారు చెప్పింది చాలా క్లియర్ కట్ పాయింట్స్ చెప్పారు. విశాఖ జోన్లో ఉంటేనే రాష్ట్ర ప్రయోజనాలకి బాగుంటుంది అని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పారు. సో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానిదే. మీరేం చెప్తారు? మేము ఆల్రెడీ ఎంపీ గారి ఆఫీసులో ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయమ్మా. వారితో కలిసి కూడా మేము విశాఖ జోన్ కోసం కానీ చిన్నప్పటి స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఆ సిపిఐ గారు వారితో కూడా మేము అనేక సంవత్సరాలు ఉద్యమాలు చేస్తాం. ప్రభుత్వం ఇప్పుడు ఎంపీ గారు, మా విశాఖపట్నం ఎంపీ గారు
మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఎంపీలందరూ కలిసి 100% ప్రయోజనాలు పోకుండా ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి ఇది దీనివల్ల నష్టం జరగకుండా రైల్వే జోన్ వల్ల మనకు నష్టం జరగకుండా ప్రయత్నాలు మాత్రం 100% చేస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సార్ పైడిరాజు గారు ఏం చెప్తారు సార్? మేము కోరేది అదే. ఈ రోజు ధర్నా చేశాం. 2వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో కేకే లైన్ అరకు విశాఖ డివిజన్ లో ఉంటే ఉత్తరాంధ్ర ప్రజలకి విశాఖపట్నానికి న్యాయం జరిగినట్టు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి శక్తి లేదనేది ప్రజలు భావిస్తారు. దీనికి మేము కోరేది మేము ఏదో పంతాలకి తిట్టడానికి కాదు ఈ చర్చ. అవును సభ్యులు కల్పించుకొని కేంద్రం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఇది ప్రయోజనం చేకూరేటట్టు చూడాలి. అది అప్పుడు మాత్రమే ఇది న్యాయం అవుతుంది. ఓకే సార్ రమేష్ గారు ఇప్పుడు మాట్లాడండి సార్. శ్వేత గారు, నేను కూడా ఇందా నుంచి చెప్తుంది అదే క్లియర్ గా. ఆయన సబ్జెక్ట్ వదిలేసి మిగతా మాట్లాడుతున్నారు. జగదీష్ గారు ప్లీజ్ మీరు మాట్లాడుతున్నారు కానీ సార్ 2 minutes సార్. రమేష్ గారు మాట్లాడినివ్వండి, ఒక్క 2 minutes. మొదట వారు మాట్లాడినప్పుడు ప్లీజ్ ఇప్పుడు పైడిరాజు గారు చూడండి సార్, పైడిరాజు గారు చాలా క్లియర్ గా చెప్పారు. ప్రజల నుంచి ఏ డిమాండ్స్ ఉన్నాయో అవి క్లియర్ గా చెప్తున్నారు. మీరు ఆన్సర్ చేస్తే ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది కదా సార్. ఒక 2 minutes జగదీష్ గారు, రమేష్ గారు మాట్లాడినివ్వండి సార్. చెప్పండి. కొత్త జోన్ల ఏర్పాటు అనేది క్లియర్ గా రాజకీయ పరమైన అంశం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఎవరికైతే కొంచెం బలంగా ఉంటారో వాళ్ళు ఈ రైల్వే జోన్స్ అనేవి వాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 1996 తర్వాత ఈ భారతదేశంలో 8 కొత్త జోన్లు ఏర్పాటైనాయండి. దాంట్లో అప్పుడు రామ్ విలాస్ పాస్వాన్ గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సొంత నియోజకవర్గం హాజీపూర్ కేంద్రంగా తూర్పు మధ్య రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నారండి. ఆయన రైల్వే మినిస్టర్ కాబట్టి ఆయన ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మమతా బెనర్జీ గారు కూడా ఆవిడ రైల్వే మినిస్టర్ గా ఉన్నప్పుడు కోల్కతా కేంద్రంగా 3 రైల్వే జోన్లు ఏర్పాటు చేసుకుంది ఆవిడ. ఈ రకంగా రైల్వే జోన్స్ అనేది కేవలం రాజకీయ ఒత్తిళ్లతో ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. సో ఈ రోజున మన ఎంపీల సహాయంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు విశాఖ రైల్వే జోన్ లో ఈ కొత్త వలస కిరండల్ లైన్ ఆయన ఇందాక మాట్లాడారు, జగదీష్ గారు మాట్లాడుతూ అబ్బాయి ఉత్తర్వులు ఏమి రాలేదంటున్నారు. ఇప్పుడు పైడిరాజు గారు కూడా క్లియర్ గా చెప్పారు, జనవరి 6 క్లియర్ గా ఉత్తర్వులు వచ్చినాయి. దాన్ని జగదీష్ గారు బైపాస్ చేస్తున్నారు. ఈ రోజున మేము అందరం కూడా డిమాండ్ చేసేది ఏంటంటే, అది పైడిరాజు గారు అయినా, సిపిఎం పార్టీ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమైనా, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా సరే మేమందరం డిమాండ్ చేసేది ఏంటంటే, ఆ కొత్త వలస కిరండల్ లైన్ అనేది రైల్వే జోన్ లో ఉంచవలసిన అవసరం ఉన్నది. అది లేని పక్షంలో చాలా నష్టపోతుంది. అటు ఉత్తరాంధ్ర వాసులు నష్టపోతారు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా నష్టపోతుంది అనేది క్లియర్ గా మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం. దీనిని తెలుగుదేశం పార్టీ బైపాస్ చేస్తూ మేము పార్లమెంట్ సభ్యులతో మాట్లాడుతున్నాం, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇవి కాదు, మీరు క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం మీద ఈ కొత్త వలస కిరండల్ లైన్ కనుక దాంట్లో ఉంచకపోతే మేము మా మద్దతు ఉపసంహరించుకుంటామనే విధంగా ఒత్తిడి చేయకపోతే ఇది జరగదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేయలేము మేము, మాకు అలా అలవాటు లేవు. బ్లాక్ మెయిల్ అని చెప్పట్లేదు రమేష్ గారు, ఒత్తిడి తీసుకొస్తే మనకు ప్రయోజనాలు అవుతాయని చెప్తున్నారు. ప్రజలకి మేము ఉండాలా వద్దా అని చెప్పడానికి వాళ్ళు ఎవరమ్మా మాట్లాడడానికి? వాళ్ళు కూడా మన పార్లమెంట్ లో పెద్ద మద్దతు ఇస్తున్నారు కదా. సార్ గొడవ పడితే ఏం రాదు సార్, ప్లీజ్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎందుకంటే ప్రతి దానికి వస్తారు. సరే ఓకే, కంటిన్యూ సార్, కంటిన్యూ. మీరు ఎవరు చెప్పడానికండి సార్ జగదీష్ గారు, మీరు వాళ్ళు ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఫైనల్ గా అధికారంలో ఉండేది మీరే కాబట్టి మీరే ఫైనల్ సమాధానం ఇవ్వాలి సార్. ఒక్క 2 minutes ఆగండి, రమేష్ గారు మాట్లాడాక ఫైనల్ గా మీరే సమాధానం చెప్తురు కానీ. సార్ రమేష్ గారు కంటిన్యూ. ఇప్పుడు భువనేశ్వర్ కేంద్రంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో మొన్నటి దాకా ఇది ఉండేదండి. ఇప్పుడు డివిజన్ చేసి మనకి విశాఖ రైల్వే జోన్ లో ఇచ్చారు కాబట్టి ఈ ఇచ్చిన దాంట్లో
అరకు మన స్టేట్ లో ఉంది, మన ఉత్తరాంధ్రలో ఉంది. అది పర్యాటక కేంద్రం. ఆ పర్యాటక కేంద్రం మీద విపరీతమైన ఆదాయం వస్తుంది. అలాగే పోర్టుకు వచ్చే ఆ ఐరన్ ఓర్ ఇదంతా దాని మీద కూడా విపరీతమైన ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం వచ్చే కొత్త వలస కిరండల్ లైన్ ని ఒరిస్సా కేంద్రంగా ఉన్న ఆ భువనేశ్వర్ రాయగఢ్ లో కొత్త డివిజన్ ఏర్పాటు చేసి దాంట్లో పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర నష్టం కలగబోతుంది. ఇంతవరకు ఉత్తర్వులు రాలేదు అని చెప్పి జగదీష్ గారు చెబుతున్న మాటలు అబద్ధం. జనవరి 6వ తారీఖున ఉత్తర్వులు వచ్చాయి. సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఉత్తర్వులను మార్పించి ఆ కొత్త వలస కిరండల్ లైన్ ని దీంట్లో విశాఖ రైల్వే జోన్ లో ఉంచే విధంగా చూడవలసినదిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. శ్వేత గారు. ఓకే సార్, ఓకే. మన రిపోర్టర్ వినాయక్ గారు కూడా ఉన్నారు, లైవ్ ద్వారా ఉన్నారు. అసలు ప్రజల స్పందన ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ నిర్ణయానికి సంబంధించి అనేది తెలుసుకుందాం. వినాయక్, దీనికి సంబంధించి అంటే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే కేకే లైన్ లేకుండానే ఈ నెల 6వ తేదీ నాడు ప్రత్యేకంగా అధికారికంగా రైల్వే బోర్డు నుంచి ఉత్తర్వులు వెలువడినట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా దాదాపుగా మనం చూస్తే దీని స్వరూపం మనం చూస్తే కనుక ముందుగా మనం చూస్తే కనుక విశాఖపట్నం డివిజన్ ఒకటి కొత్తగా ఏర్పడబోతుంది. దీంతో పాటు ఈ రైల్వే దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వరూపాన్ని మనం గమనించినట్లయితే కనుక దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా ఉండబోతుంది. దీంట్లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ ఈ 4 డివిజన్లు రాబోతున్నాయి. అదే విధంగా మనం చూస్తే ఈ తూర్పు కోస్తా రైల్వే జోన్ ఏదైతే ఉందో దీనికి భువనేశ్వర్ కేంద్రంగానే కొనసాగబోతుంది. ఇందులో ఖుర్దా రోడ్డు, సంబల్పూర్, రాయగడ ఉండబోతున్నాయి. రాయగడ డివిజన్ లోకి వచ్చేటప్పటికి ఏదైతే ఈ విశాఖపట్నం కానీ అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా కోరుతున్నారో కేకే లైన్, ఈ లైన్ మాత్రం రాయగడ డివిజన్ లో కలిపినట్లుగానే తెలుస్తుంది. ఇక దక్షిణ మధ్య జోన్ చూస్తే కనుక సికింద్రాబాద్ కేంద్రంగా కొనసాగబోతుంది. ఇందులో సికింద్రాబాద్ తో పాటు హైదరాబాద్, నాందేడ్ ఉండబోతున్నాయి. ఇక మనం విశాఖపట్నం డివిజన్ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక కేకే లైన్ లేకుండానే విశాఖపట్నం డివిజన్ ను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి దాదాపుగా ఈ నెల 6వ తేదీ నాడు అధికారికంగానే ఉత్తర్వులు వెలువడినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా బయటికి రాకుండా రైల్వే బోర్డు అయితే జాగ్రత్తలు పడినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ విశాఖపట్నం డివిజన్ లో మనం చూస్తే కనుక పలాస, విశాఖపట్నం, దువ్వాడ ఈ రైల్వే లైన్ ఉండబోతుంది. దీంతో పాటు కోనేరు, విజయనగరం, అదేవిధంగా నౌపాడు జంక్షన్ నుంచి పర్లాకిమిడి, దీంతో పాటు ప్రత్యేకంగా బొబ్బిల్ జంక్షన్ నుంచి సాలూరు, సింహాచలం నార్త్ నుంచి దువ్వాడ బైపాస్ వరకు, అదేవిధంగా వడలపూడి నుంచి దువ్వాడ, విశాఖపట్నం చీల్పాండ్ నుంచి జగ్గపాలెం సెక్షన్స్ వరకు కూడా ఇది కొనసాగబోతుంది. ఇందులో ఎక్కడా కూడా అంటే అరకు కానీ కేకే లైన్ అంటే ఏదైతే కేకే లైన్ కొత్త వలస కిమిడి ఏదైతే ఉందో ఇది లేనట్టుగానే దీనికి సంబంధించి ఎక్కడా కూడా ప్రస్తావన అనేది ఈ జోన్ లో లేనట్టుగానే తెలుస్తుంది. ఇక మనం చూస్తే రాయగఢ్ డివిజన్ కి వచ్చేటప్పటికి అందులో కొత్త వలస కిరండోల్ ని ఏర్పాటు చేశారు. ఆ రైల్వే లైన్ ద్వారా దాదాపుగా మనం విశాఖపట్నం డివిజన్ కనుక మనం గతంలో చూసినట్లుగా దాదాపుగా సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. అందులో ప్రధానంగా అత్యధిక ఆదాయం అంతా మాత్రం ఈ కొత్త వలస కిరండోల్ లైన్ నుంచే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఈ రైల్వే లైన్ ద్వారా గూడ్స్ ఏదైతే ఉందో దీని ద్వారా రవాణా సౌకర్యాలు ఎక్కువగా ఈ దీనికి సంబంధించిన రవాణా ఏదైతే చేస్తారో దానికి సంబంధించిన ద్వారా ఆదాయం దాదాపుగా 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల పైగా ఆదాయం వస్తుంది అనేది అందరూ చెప్పే మాట. దీనికి గతంలో కూడా మన రైల్వే లెక్కలు చూసినప్పుడు కూడా దీనికి సంబంధించి దాదాపు 5,000 కోట్ల రూపాయల వరకు కేవలం ఈ రైల్వే లైన్ ద్వారానే వస్తుంది. అయితే ఈ రైల్వే లైన్ అంతా కూడా ఇక్కడ విశాఖ పోర్ట్ వరకు కూడా విస్తరించి విశాఖ పోర్ట్ ద్వారా విదేశాలకు ఎగుమతి చేయడం కోసం ఈ రైల్వే లైన్ చాలా కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఇప్పుడు మనం చూస్తే కనుక రాయగఢ్ డివిజన్ లో ఏదైతే ఈ కొత్త వలస కిరండోల్ లైన్ ఉందో దీనికి సంబంధించి ఇది విశాఖపట్నం జోన్ లో కలపాలనేది అయితే అటు వైఎస్ఆర్సీపీ నుంచి మరోవైపున వామపక్షాల నుంచి కూడా ప్రధానంగా ఇక్కడ డిమాండ్ వినిపిస్తుంది. దీంతో మనం చూసుకుంటే ఈ రోజు వామపక్షాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సిపి ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేషన్ ఎదుట ప్రత్యేకంగా ధర్నా కూడా చేయడం జరిగింది. నిన్న మనం చూస్తే కనుక విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సైతం రైల్వే జోన్ లో ప్రత్యేకంగా విశాఖ రైల్వే జోన్ లో అదేవిధంగా విశాఖపట్నం డివిజన్ లో కేకే లైన్ ఉండాలనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. దీనికి తోడు ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ కానీ అదేవిధంగా సిపిఐ కానీ త్వరలోనే దీనికి సంబంధించి కార్యాచరణ కూడా చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్ వినాయక్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ పైరాజ్ గారు. సో మొత్తానికైతే విశాఖ రైల్వే జోన్కు సంబంధించి ఏ పార్టీకి ఆ పార్టీ కూడా మేము అభివృద్ధి చేశామని చెప్తూ ఉన్న ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైతే కేకే లైన్ ఏదైతే ఉందో అది ఒడిశా ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని టీడీపీ ప్రభుత్వం అటు మొగ్గు చూపింది అనే విమర్శలు రాకుండా ఇటు కూటమి ప్రభుత్వం కూడా ఇటు కేంద్రంలో చక్రం తిప్పుతుంది అన్న వాదనకు బలపరుస్తూ ఇటు రాష్ట్ర ప్రయోజనాలు
దృష్టిలో ఉంచుకొని విశాఖ డివిజన్కే అది మారిస్తే ఉత్తమం అని చెప్పేసి ఇటు సిపిఐ కార్యాచరణను కూడా ఆల్రెడీ ప్రారంభించింది. ఇటు ప్రజల వాదన కూడా అదే, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని మరొకసారి ఆలోచించాలి అని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. ఇది ఇవాల్టి డిబేట్. నమస్తే.